Hi students, good morning all of you. Welcome to our TOEFL class. Yesterday మనం లిజనింగ్ సెషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు స్పీకింగ్ సెషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన TOEFL క్లాస్లో స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్ ఏంటో తెలుసుకుందాం. స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు మన TOEFL క్లాస్లో కొన్ని పిక్చర్స్ అయితే చూపిస్తారు. ఈ పిక్చర్స్ని చూసి అందులో ఉన్నటువంటి స్ట్రేంజ్ ఏంటో తెలియచేయాలి. అంటే అందులో ఏదైనా ఒక వింత విషయం ఉంటుంది. ఆ వింత అయినటువంటి విషయం ఏంటో దాని గురించి మనం వివరించాలి. మొదటి పిక్చర్ ఏంటో చూడండి. ఫస్ట్ పిక్చర్, కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఆ స్ట్రేంజ్ ఏంటో తెలియచేయగలరా? దీని ఆన్సర్ ఏంటో చూద్దాం. There is a bunch of animals in colorful jerseys playing a game of basketball surrounded by trees and plants. By dribbling, passing and shooting hoops, the animals are creating a lively and entertaining scene in the jungle. This picture is strange because animals don't play basketball, human beings do. There is a bunch of animals in colorful jerseys. ఇక్కడ కొన్ని యానిమల్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి జెర్సీలు వేసుకున్న షార్ట్స్ అండ్ జెర్సీస్ వేసుకుని ఉన్నాయి. అలాగే వేసుకున్నవి ఏం చేస్తున్నాయి? ప్లేయింగ్ ఏ గేమ్ ఆఫ్ బాస్కెట్బాల్ సరౌండెడ్ బై ట్రీస్ అండ్ ప్లాంట్స్. అవి బాస్కెట్బాల్ గేమ్ ఆడుతున్నాయి. చుట్టూ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. బై డ్రిబ్లింగ్, పాసింగ్ అండ్ షూటింగ్ హూప్స్. అవి చక్కగా డ్రిబ్లింగ్ చేస్తున్నాయి. ఆ బాల్తో ఆటలాడుతున్నాయి అనమాట. డ్రిబ్లింగ్ చేయడం, పాసింగ్ చేయడం, షూటింగ్ చేయడం, అలాగే ఇవన్నీ చేస్తూ ద యానిమల్స్ ఆర్ క్రియేటింగ్ ఎ లైవ్లీ అండ్ ఎంటర్టైనింగ్ సీన్ ఇన్ ద జంగిల్. ఆ యానిమల్స్ అన్నీ కూడా ఆ అడవిలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ని క్రియేట్ చేశాయి. దిస్ పిక్చర్ ఈజ్ స్ట్రేంజ్. ఈ పిక్చర్ చాలా వింతగా ఉంది. బికాజ్ ఎందుకంటే యానిమల్స్ డోంట్ ప్లే బాస్కెట్బాల్. యానిమల్స్ బాస్కెట్బాల్ ఆడవు. హ్యూమన్స్ బీయింగ్, మన మనుషులు ఆడినట్టుగా యానిమల్స్ ఎప్పుడన్నా బాస్కెట్బాల్ ఆడడం చూసారా? చూడలేదు కదా. సో అది ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్ ఏంటో చూద్దాం. While balancing on the skateboards, two dolphins ride through the clouds with their tails. Against the blue sky with the bright sunlight, their skateboard is flying high. Meanwhile, two additional dolphins are showcasing their flexibility by flipping and twirling in the air, adding to the beautiful scene. The whole scene is strange because dolphins are found in water and not in the clouds. While balancing on the skateboards, two dolphins ride through the clouds with their tails. ఇక్కడ రెండు డాల్ఫిన్స్ ఉన్నాయి. ఈ టూ డాల్ఫిన్స్ కూడా ఏం చేస్తున్నాయి? స్కేట్ బోర్డ్ మీద స్కేటింగ్ చేస్తున్నాయి. ఎక్కడ చేస్తున్నాయి? అవి కూడా స్కేటింగ్ ఎక్కడ చేస్తున్నాయి? క్లౌడ్స్ మీద, ఆకాశంలో మబ్బుల పైన స్కేటింగ్ చేస్తున్నాయి డాల్ఫిన్స్. ఈ విధంగా రెండు డాల్ఫిన్స్ వైట్ బోర్డ్ మీద, అంటే స్కేట్ బోర్డ్స్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఆకాశంలో మబ్బుల పైన స్కేటింగ్ చేస్తూ ఉన్నాయి. అగైన్స్ ద బ్లూ స్కై విత్ ద బ్రైట్ సన్లైట్ దర్ స్కేట్ బోర్డ్ ఈజ్ ఫ్లయింగ్ హై. అవి అక్కడ చక్కగా క్లౌడ్స్ ఉన్నాయి. అలాగే సన్లైట్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అవి ఆకాశంలో బాగా ఎత్తుగా ఎగురుతూ ఉన్నాయి. మీన్వైల్ మధ్యలో టూ అడిషనల్ డాల్ఫిన్స్ ఆర్ షోకాస్టింగ్ దేర్ ఫ్లెక్సిబిలిటీ బై ఫ్లిప్పింగ్ అండ్ ట్వర్లింగ్ ఇన్ ద ఎయిర్. అవి స్కేట్ బోర్డ్ తోటి మీద సర్ఫింగ్ చేయడంతో పాటుగా అవి ఇంకేం చేస్తున్నాయి? అవి ఎగురుతున్నాయి అన్నమాట. ఫ్లిప్పింగ్ చేస్తున్నాయి. ఆ గాల్లో పల్టీలు కూడా కొడుతున్నాయంట. యాడింగ్ ద బ్యూటిఫుల్ సీన్. అక్కడ చూడడానికి ఆ సీన్ చాలా అందంగా ఉంది. ద హోల్ సీన్ ఈజ్ స్ట్రేంజ్. ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఈ సీన్ అంతా కూడా చాలా స్ట్రేంజ్గా ఉంది. బికాస్ డాల్ఫిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వాటర్. డాల్ఫిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? వాటర్ లోపల ఉంటాయి. కానీ అవి ఇక్కడ ఎక్కడున్నాయి? క్లౌడ్స్లో ఉన్నాయి. ఆర్ నాట్ ఇన్ ద క్లౌడ్స్. క్లౌడ్స్లో ఉండవు, కానీ వాటర్లో ఉండాల్సిన డాల్ఫిన్స్ క్లౌడ్స్ మీద అది కూడా స్కేటింగ్ చేస్తూ ఉండడం అనేది ఈ సీన్లో మనకు కనిపిస్తున్నటువంటి స్ట్రేంజ్ థింగ్. నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇందులో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్ ఏంటో ఒకసారి తెలియజేయండి. Two monkeys dressed in tiny suits can be seen playing host at a dinner party in a cozy treehouse with lights. The treehouse comprises various rooms, including a kitchen where one monkey is busy cooking. Simultaneously, the other monkey serves drinks to guests that include elephants, giraffes, birds, and cats. The whole idea of monkeys hosting a party
Cooking and serving dinner is Two monkeys strange. dressed in tiny suits. రెండు monkeys ఉన్నాయి, అవి రెండు కూడా చక్కగా సూట్స్ వేసుకున్నాయి. కెన్ బి సీన్ ప్లేయింగ్ హోస్ట్ ఏ డిన్నర్ పార్టీ ఇన్ ఏ కోజీ ట్రీ హౌస్ విత్ లైట్స్. అవి చక్కగా ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ ఒక ట్రీ హౌస్లో చక్కగా లైటింగ్ పెట్టుకుని ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాయి. ద ట్రీ హౌస్ కంప్రైజెస్ వేరియస్ రూమ్స్. అలాగే ట్రీ హౌస్లో చాలా రూమ్స్ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ కిచెన్. అక్కడ కిచెన్ ఉందండి, వాళ్ళ వంటలన్నీ తింటున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ కిచెన్ కూడా ఉంది. వేర్ వన్ మంకీ ఈజ్ బిజీ కుకింగ్. అక్కడ మనకి ఒక మంకీ కుకింగ్ చేస్తూ బిజీగా ఉండడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సైమల్టేనియస్లీ ద అదర్ మంకీ సర్వ్స్ డ్రింక్స్ టు గెస్ట్. అలాగే ఇంకొక మంకీ గెస్ట్లకి డ్రింక్స్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉంది. దట్ ఇంక్లూడ్ ఎలిఫెంట్స్, జిరాఫీస్, బర్డ్స్ అండ్ క్యాట్స్. బర్డ్స్కి, క్యాట్స్కి, జిరాఫీస్కి అన్నిటికీ కూడా అవి డ్రింక్స్ని కూడా సర్వ్ చేస్తూ ఉంది. ద హోల్ ఐడియా ఆఫ్ మంకీస్ హోస్టింగ్ ఏ పార్టీ. మంకీస్ ఒక పార్టీని కండక్ట్ చేయడం అనేది, అలాగే కుకింగ్ చేయడం, సర్వింగ్ చేయడం అనేది చాలా స్ట్రేంజ్ అయిన విషయం. అంటే ఇక్కడ మనకి పిక్చర్ అనేది క్రాప్ అయింది, అంటే పిక్చర్లో మనం కొంత పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అందువలన ఎలిఫెంట్స్కి సర్వ్ చేయడం ఎంత మనకు కనిపించట్లేదు. యాక్చువల్గా ఈ పిక్చర్లోనే కుకింగ్ చేయడం, కిచెన్లో కుకింగ్ చేయడం అనేది, ఎలిఫెంట్స్కి సర్వ్ చేయడం అనేది, యాక్చువల్గా ఈ పిక్చర్ అనేది కొంచెం క్రాప్ అయినట్టుంది, అంటే కొంచెం కట్ చేయబడింది. అందువల్ల మనకు ఫుల్ పిక్చర్ కనిపించట్లేదు. అందువలన అంటే మరి ఎలిఫెంట్స్కి, జిరాఫీస్కి, బర్డ్స్కి వీటన్నిటికీ కూడా సర్వింగ్ చేయడం, అలాగే కిచెన్లో ఒక మంకీ కుకింగ్ చేయడం అనేది మనకు కనిపించట్లేదు. సో ఇది ఫుల్ పిక్చర్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. ఇది మోడల్ ఆన్సరే. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్కి సంబంధించి మీరు కొన్ని సెంటెన్సెస్ని రాయవచ్చు. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఆ స్ట్రేంజ్ థింగ్ ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. The 4 owls, sporting football jerseys, kick a ball on the library premises. The library is empty, as the bookshelves are the goalposts and the owl seems to be enjoying it. The bookshelves double as goalposts in spite of the novel pudding. The owls appear to very well enjoy their sport. Owls are seen playing football inside a library, with bookshelves being the goalpost. The whole picture looks strange indeed. The 4 owls sporting football jerseys kick a ball on the library premises. ఇక్కడ 4 ఔల్స్ ఉన్నాయి. ఈ ఔల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఫుట్బాల్ని ఆడుతూ ఉన్నాయి. ఆ ఫుట్బాల్ జెర్సీలు కూడా వేసుకున్నాయి. ఇవి వేసుకుని ఆ ఫుట్బాల్ని తన్నుతూ, ఎక్కడ వెనకాల బుక్స్ అయ్యి ఉన్నాయి కదా, అంటే అదొక లైబ్రరీ ప్రెమిస్ అనమాట. ఆ లైబ్రరీ రూమ్లో ఫుట్బాల్ ఆడుతున్నాయి. ద లైబ్రరీ ఈజ్ ఎంప్టీ యాజ్ ద బుక్ షెల్ఫ్స్ ఆర్ ద గోల్ పోస్ట్. కాబట్టి ఇక్కడ లైబ్రరీలో ఎవరూ లేరు, ఎంప్టీగా ఉంది. ఆ బుక్ షెల్ఫ్స్ని వాళ్ళు గోల్ పోస్టులుగా పెట్టుకుని ఆడుతున్నారంట. ఎవరు, ఔల్స్. ద బుక్ షెల్ఫ్స్ డబుల్ యాజ్ గోల్ పోస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ద నవల్ పుట్టింగ్. ద ఔల్స్ అపియర్ టు వెరీ వెల్ ఎంజాయ్ ద స్పోర్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ గోల్ పోస్టులన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి బుక్ షెల్ఫ్స్ అన్నీ కూడా గోల్ పోస్టుల కంటే డబుల్ సైజులో ఉన్నాయి. అక్కడ నవలు పెట్టడానికంటే కూడా ఇంకా పెద్దగా ఉన్నాయి. అలాగే ఔల్స్ అన్నీ కూడా వెరీ వెల్ ఎంజాయింగ్, వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటని చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఔల్స్ ఆర్ సీయింగ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్సైడ్ ఏ లైబ్రరీ. ఔల్స్ అన్నీ కూడా ఒక లైబ్రరీ లోపల ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. విత్ బుక్ షెల్ఫ్స్ బీయింగ్ ద గోల్ పోస్ట్స్. బుక్ షెల్ఫ్స్ అన్నిటిని కూడా అవి గోల్ పోస్టులుగా పెట్టుకుని ఆడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ద హోల్ పిక్చర్ లుక్స్ స్ట్రేంజ్ ఇండీడ్. అందువలన ఈ పిక్చర్ అనేది చాలా వింతగా ఉంది. ఔల్స్ అనేవి ఫుట్బాల్ ఆడడం అనేది ఈ పిక్చర్లో ఉన్నటువంటి వింతైన విషయం. నెక్స్ట్ పిక్చర్ని ఒకసారి చూసి ఇందులో ఉన్నటువంటి స్ట్రేంజ్ ఏంటో తెలియజేయండి. The cats wearing tiny hats are gathered around a miniature table, joined by mice in their cozy home. The table, set with teacups and treats, sets the stage for conversations and shared enjoyment. Cats and mice at the same table is a strange sight, and both sitting for tea is stranger still. The cats wearing tiny hats. ఇక్కడ ఉన్నటువంటి 2 క్యాట్స్ కూడా చిన్న చిన్న టోపీలు పెట్టుకుని ఉన్నాయి. ఆర్ గ్యాదర్డ్ అరౌండ్ ఏ మినియేచర్ టేబుల్. అవి రెండు కూడా ఒక చిన్న టేబుల్ చుట్టూ గ్యాదర్ అయినాయి. జాయిన్డ్ బై మైస్ ఇన్ దేర్
కోజీ హోమ్. అక్కడ ఒక మైస్ కూడా ఉంది. ద టేబుల్ సెట్ విత్ టీ కప్స్ అండ్ ట్రీట్స్. ఆ టేబుల్ నిండా కూడా టీ కప్స్, ట్రీట్స్ అంటే చిన్న చిన్న బిస్కెట్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. సెట్స్ ద స్టేజ్ ఫర్ కాన్వర్జేషన్స్ అండ్ షేర్డ్ ఎంజాయ్మెంట్. ఇదంతా కూడా చాలా మాట్లాడుకోవడానికి, వారు సంతోషంగా గడపడానికి అనువుగా ఉంది. క్యాట్స్ అండ్ మైస్ ఎట్ ద సేమ్ టేబుల్ ఈజ్ ఎ స్ట్రేంజ్ సైట్. క్యాట్స్, మైస్ అవన్నీ కూడా ఒకే టేబుల్ మీద ఉండడం అనేది ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన స్పీకింగ్ సెషన్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.